గ్రామీణ క్రీడా ప్రతిభను వెలికి తీయడం, క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వడం లక్ష్యంగా 2 విడత సీఎం కప్ 2025 పోటీలను నిర్వహించనున్నట్లు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడాభివృద్ధి అధికారులతో ఈ రోజు నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి 8, 9, 10, 11 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాల వెసులుబాటును బట్టి టార్చ్ రిలే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్లు చంద్రారెడ్డి, రవీందర్, డాక్టర్ రవితేజ తదితరులు పాల్గొన్నారు. So like everything will be mapped. We have already taken all the details of the GPs, then mandals or then assembly constituency kinda any mandal vachinayo, all that we have already taken from planning department. So like ground truthing anedi we district officials cheyali. Okay na? So మేము అయితే ఏం చేస్తున్నామంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి we have already taken the number of GPs in the state. సీఎం కప్ ని సక్సెస్ఫుల్ గా చేయాలి. దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి మీరు ఇబ్బంది పడకుండా, గతంలో ఏంటంటే చెక్స్ రాలేదని, ఇప్పుడు ఇందాక ఎండి గారు చెప్పింది ఏంటంటే చెక్స్ రాలేదని చాలా మంది డివైస్ వల్ల ఫోన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి. ఈసారి ఆ ఇబ్బంది లేకుండా ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్ మీద ఉండేటువంటి వాటికి మాత్రమే ఇచ్చే విధంగా మీరు చూసుకోవాలి. ఆ పేరు కానీ ఆ పేరు మీద ఉండే వాళ్ళకి అకౌంట్ లేకపోయినా అది మనకు సిస్టమ్ ప్రకారం రావడం లేదు. దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇబ్బంది పడి మీరు హెడ్ ఆఫీస్కి ఫోన్ చేస్తే దానివల్ల ఉపయోగం వస్తలేదు. కొన్ని జిల్లాలలో కొంత ఇబ్బంది ఉండొచ్చు. ఆ జిల్లాలలో మీకు ఇబ్బంది లేకుండా స్వయంగా కలెక్టర్లతో మేము మాట్లాడతాం, మంత్రి గారితో మాట్లాడిస్తాం, కలెక్టర్లకు చెప్పించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. పోయినసారి జరిగిన ఇబ్బందులు ఏవి జరగకుండా ముందే సిస్టమేటిక్ గా మీరు కంప్లీట్ చేసుకొని రండి. ఇనాగ్రేషన్ అవుతుందో లాంచ్ టార్చ్ ఇనాగ్రేషన్ అయ్యేది 8th రోజు కంప్లీట్ అయ్యేది. 8th రోజు మొదలవుతుంది కాబట్టి 8th to 17th మనకు మెయిన్ ఏంటంటే 8th to 17th ఆ తర్వాత 11 మన సైడ్ నుండి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. మీకు ఫుల్ ఫ్రీడమ్ ఎప్పుడు. సో అన్ని మీరు చెప్తే గానీ ఏదైనా చేస్తే గానీ లైక్ నా ఐటీలో ఇది